ప్రకాశం జిల్లా తర్లుపాడు మండల కేంద్రంలోని స్థానిక అంకాలమ్మ దేవాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసినటువంటి జై హో బీసీ సదస్సు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మార్కాపురం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ మాజీ శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీడీపీ పాలనలో బీసీలకు ఎంత మేలు జరిగిందో, వైఎస్ఆర్సీపీ పాలనలో బీసీలు ఏం కోల్పోయారో జై హో బీసీ సదస్సు ద్వారా తెలియజేశారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి బీసీలకు సముచిత స్థానం కల్పించిందని గుర్తు చేశారు. బీసీ సామాజిక వర్గానికి సముచిత స్థానం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఎన్టీఆర్, చంద్రబాబు నాయుడు కల్పించారన్నారు. వైసీపీ పాలనలో బీసీలు వెనుకబడిపోయారని, బీసీ సంక్షేమానికి ఆనాడు చంద్రబాబు నాయుడు అనేక సంక్షేమ పథకాలు వివిధ కార్పొరేషన్ల ద్వారా చేయూత అందించారని, నేడు రాష్ట్ర ప్రభుత్వం అవి అన్ని కూడా అమలు చేయకుండా బీసీలను చిన్నచూపు చూస్తోందన్నారు. రాష్ట్ర భవిష్యత్ దృష్ట్యా బీసీలు అందరూ ఏకతాటిపై వచ్చి తెలుగుదేశం పార్టీకి మద్దతుగా నిలవాలని, నాయకులు కార్యకర్తలు పార్టీ కోసం కలిసికట్టుగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం జిల్లా ఉపాధ్యక్షులు కంచర్ల కాశయ్య మాట్లాడుతూ, మొదటి నుంచి బీసీలకు అండగా ఉన్న ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ అని, ఇప్పటికే మినీ మేనిఫెస్టోలో బీసీలకు రక్షణ చట్టం పేరిట ప్రాధాన్యతమిచ్చామని, టీడీపీ అధికారంలోకి వచ్చాక వారికి శాశ్వత కుల ధృవీకరణ పత్రం అందిస్తామని హామీ ఇచ్చారు. బీసీల అభివృద్ధియే ధ్యేయమని, బీసీలను ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా తెలుగుదేశం పార్టీ కృషి చేస్తోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర జిల్లా మండల నాయకులు కంచర్ల కాశయ్య, ఉడుముల చిన్నపరెడ్డి, మాజీ ఎంపీపీ పులివేముల యేసుదాసు, గ్రామ టీడీపీ అధ్యక్షుడు తౌతకట్ల సుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు. వాళ్ళకు భ్రమలో ఉండి ప్రజల్ని తప్పుదో పట్టించే విధంగా వాళ్ళు వ్యవహరిస్తూ ఉన్నారు. ఈ సోషల్ మీడియాలలో ఇలా ప్రచార సాధనాల ద్వారా కూడా మేము అధికారంలోకి రాబోతా ఉన్నాను, 175 వైనాట్ 175 అని ప్రజలకు ఒక ఫోబియా క్రియేట్ చేయాలని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇవన్నీ వాళ్ళు ఎన్ని తపస్సులు చేసినా, ఎన్ని తలకిందులు పడి వాళ్ళు బోర్ల పుల్లు దండాలు పెట్టినా ఈసారి తెలుగుదేశం జనసేన పార్టీలని ప్రజలు ఆశీర్వదించబోతా ఉన్నారు. తప్పకుండా తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీలు అధికారంలోకి వస్తాయి. ఈ రెండు పార్టీలు అధికారం రాగానే పేద ప్రజలకు ఏం చేస్తే బాగుంటారు, ఏం చేస్తే న్యాయం జరుగుతుంది అనే విషయాల మీద దృష్టి పెట్టి తప్పకుండా